పెద్దగా నీ కుమార్తెను ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. అయా ఆత్మీయంగా నీ బిడ్డను బలపరచండి ప్రభావ, నీకు వందనాలు. వాటి మెంబర్గా కూడా ఉంటుండగా నీ సహాయాలు దయచేయండి. వారు ఎంతో కష్టాలు దీవించి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవుడా, యోహాను గారిని వారు ఎంతో కష్టాలు దీవించారు. వ్యవసాయ భూపంటలన్నింటినీ దీవించాలి. వారి విద్య ప్రతి గింజ మూడంతలుగా ఫలించడానికి సహాయాన్ని దయచేయండి ప్రభావ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయా వారిని ప్రేమించి బహుమానం ఇచ్చిన కుమార్తెను బట్టి, పెద్ద కుమార్తెను బట్టి, అల్లుడు గారిని పెట్టుకుని వందనాలు చెల్లిస్తున్నాం. అనుషాన్ని తన భర్తను తనకిచ్చిన బిడ్డలను దీవించి చక్కటి ఆయురారోగ్యాలు వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే నాయన కుమార్తె నా ప్రభావ స్థలంలో శిరీషం పెట్టుకున్నారు. ఎవరి ప్రాయంలో ఉంటున్నది నాయన నువ్వు చేయి పట్టుకుని నడిపించాలి ప్రభావ, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. టీచింగ్ చేస్తుండగా తన రాకపోకలో తోడుగా నీ ఉండి కాపాడుదని ప్రార్థిస్తున్నాం. ఇంత మంచి ఉద్యోగంలో అక్కడ స్థిరపడే భాగ్యాన్ని దయచేయండి. మరి వివాహ విషయంలో కూడా ఒక మంచి ఆత్మీయులు దొరకడానికి మంచి సంబంధం వచ్చిన ఆయన పరిశుద్ధ వివాహ కార్యం ద్వారా ఒక నూతన కుటుంబంలో కట్టుకోవడానికి సహాయం దయచేయండి. ఏ అవసరం ఉండే కుటుంబంలో వారి ప్రతి అక్కడలో తీర్చాలి. ఏ సమస్యలు ఉన్న కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మదిని దయచేయమని ప్రభావ ప్రార్థిస్తూ ఉన్నారు. అలా ఆనాడు అవిధేయత చూపించడం ద్వారా ఈ లోకంలో పాపం అనేది వచ్చింది నా ప్రభా. కానీ నీవు చూపించిన విధేయత వల్ల ప్రభా ఈనాడు అందరూ నీతిమంతులుగా తీర్చబడ్డారు ప్రభా, నీకు వందనాలు. ఎంత విధేయత చూపించావంటే నీ తండ్రికి ఎంత లోబడి ఎంత విధేయత చూపించావంటే ప్రభా శిలువ మరణం పొంది అంత విధేయత చూపించావు నాయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అలనాడు నా ప్రభా యాకోబు అయామన్నా తండ్రి వారితో మనం చూసిన అబ్రహాము నాయన తన కుమారులని ఇస్సాకును పరిగణాలకు తీసుకొని అంత విధేయత నాయన నువ్వు చూపించావు ప్రభా. ఎందుకంటే నువ్వు పొందిన శ్రమల వల్ల, నువ్వు పొందిన దెబ్బల వల్ల, అయా నువ్వు పొందిన అవమానాల వల్ల నా ప్రభా ఇంకా విధేయత నేర్చుకున్నావు నీవు. అవును తండ్రి, నీకు స్తోత్రాలు. అయా మేమైతే తిరుగుబాటు చేస్తావు కానీ నువ్వైతే విధేయతను ఇంకా లోబడ్డావు తండ్రి, నీకు వందనాలు. అలాంటి లోబడే మనసు, విధేయత చూపించే మనసు మాకందరికీ నీవు దయచేయమని ప్రభావ ప్రార్థిస్తూ ఉన్నాం. చేరువచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను దీవించండి. రాత్రి ఈ కుటుంబం కోసం విజ్ఞాపన చేయడానికి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. వారి అవసరతలు తీర్చండి ప్రభా, నీకు వందనాలు. ఈ కుటుంబంలో ఇంకా ఏ అవసరత ఉందో నా ప్రభా వారి అక్కర్లన్నీ తీర్చండి. ఏ సమస్యలను యేసు నామములో తొలగించండి ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా ప్రభా. అయా మరి నా తల్లి ఇంకా నా ప్రభా మరి నా ప్రియులు నాయన మరి యోహాను గారిని అయినా మరి నా ప్రభా మరి సుగుణము గారిని ప్రేమించిన మరొక కుమార్తె అల్లుడు కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. కుమార్తెను అల్లుడు తండ్రి మనవలను మనవరాళ్ళకు బిడ్డలందరినీ దీవించి కాపాడండి. చక్కటి ఆయుష్ను ఆరోగ్యాల వారికి దయచేయండి. ఆయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి ఇలాంటి కుటుంబ ప్రార్థన ద్వారా ఈ కుటుంబానికి ఎంతో దీవెన కలుగుతుందని మేము నమ్ముతున్నాం. మాకంటే ముందుగా నీవి స్థలాన్ని దర్శించిన బిడ్డలు జీవిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా నీకు ఇంతనైనా విధేయులుగా బిడ్డలు జీవిస్తూ ఉండగా ఈ బిడ్డలు అంచెలంచెలుగా నువ్వు ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఇంకా ఆత్మీయంగా బలపరచండి. అయా వచ్చే మరొక సంవత్సరం లెంటి కాలం వరకు నీ కాపుదలు దయచేయండి. వారందరినీ తీర్చండి ప్రభు, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇక్కడ చేరవచ్చిన నీ కుటుంబం కోసం ప్రార్థన చేయడానికి వచ్చిన బిడ్డలందరినీ దీవించి కాపాడి ఈ రాత్రి నీ దీవులతో పంపుమని అయా మరొక రేపు నాయన మళ్ళీ జరిగే కుటుంబ ప్రార్థనలుగా నేను స్తుతించేంత వరకు నీ కాపుదలు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, ఈ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరిన గాక. వారికి ఆహారం లేదు మాకు దయచేయము. మరి అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము. మన సేవల వ్యక్తిగత దృష్టిని తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేమో అవుతుంది. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసములు ఈ రాత్రితో కూడి ప్రభువును స్తుతించి ఘనపరిచిన మనకును ఇంకా రాలేకపోయిన వారికి వారు ప్రత్యేకంగా యోహాను గారు సుగుణమ్మ గారికి వారికి ఇచ్చిన కుమార్తెలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లకును మరియు శిరీషాకును పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన, ఆయన కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు అందరికీ తోడయ్యండి కాపాడును గాక. ఆమేన్.